నా తెలంగాణ తల్లి ఈరోజు విలువలాడుతూ ఉంది. అందుకే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ముందుకెళ్ళాలి, పిడికిలి బిగించి ముందుకెళ్ళాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది అన్ని మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ అప్పుల పాలైపోతుంది, తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది, తెలకు అడ్డాగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ. అలాంటి తెలంగాణ మనం ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది.